హలో అండి. మా గార్డెన్లో మల్లెపూలు ఇదేం పెద్ద గార్డెన్ ఏం కాదు. ఎంట్రన్స్లోనే మల్లె చెట్టు వేసాను. కానీ ఇక్కడ వాళ్ళు మా ఏరియా ఉండేవాళ్ళు చాలామంది అది తమలపాకు చెట్టు అని అడిగారు. మా బాబు పూలు కోసే వరకు అది మల్లె చెట్టు అని అసలుకి ఎవ్వరికి తెలియదు. మా ఏరియాలో ఉండే వాళ్ళకి మల్లెపూల సీజన్లో మల్లెపూలు కోసే వరకు అర్థం కాలేదు ఇది మల్లె చెట్టా తమలపాకు చెట్టా అనేది. చాలా అంటే చాలా నాకైతే ఫస్ట్ టైం అంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు అసలు కొయ్యలేదు. మా ఇళ్ళలో చేరి ఒక 1 ఇయర్ తర్వాత ఈ చెట్టు అనేది వేసాము. అసలు ఎప్పుడు నేను మల్లెపూలే కొయ్యలేదు. అసలుకి స్మెల్ వస్తే ఇంటి ముందు చాలా బాగుంటుంది కదా ఇంటి లోపలికి వస్తుంటే, అందుకని అలాగే వదిలేసాను. సో ఇప్పుడు కూడా నా కోసం అయితే నేను కోసుకోలేదు. సో అంత మల్లెపూలు ఎందుకు కింద పడిపోతుంది కదా, రాలిపోతుంది మార్నింగ్ వాకిలి చిమ్మేటప్పుడు. సో అంతంత పెద్ద మొగ్గలు చిమ్ముతుంటే నాకే బాధేస్తుంది. అందుకని మా బాబు చేత బాబు ఆడుకుంటూ ఉంటే సో పిలిచి వాడి చేత పిలిపించి మల్లె మొగ్గలు అనేది కోపించాను. మా బాబు కూడా మల్లె మొగ్గల చెట్టుకి వదిలేసే మమ్మీ మంచి స్మెల్ వస్తుంది, ఇంట్లోకి వెళ్ళంగానే గేట్ తీయంగానే మంచి స్మెల్ వస్తుంది అంటున్నాడు. సో పర్లేదు లేరా, ఈ విధంగా అయితే ఇంత అయ్యింది. సో బాగా అల్లి దేవుడికైతే పెట్టేశాను. చాలా బాగుంది కదా.